చాలా లాంగ్గా ఈ సినిమా లాంగ్ టైం తీశారు. మీకు చాలా దానివల్ల బడ్జెట్స్ కూడా బల్జ్ అయిపోయాయి బాగా. ఏమంటే మేము పనిచేసింది అంతా కొత్త వాళ్ళతోనండి. సో టైమ్ ఇస్ ఈక్వలెంట్ టు మనీ అని నేను ఫుల్గా నేను నమ్మను. ఎందుకంటే ఆ టైంలో చాలా కాలం మేము ఏం చేయలే. మేము షూటింగ్ చేయలేదు, మేము ఏమీ చేయలే. అంటే ఖర్చు లేదు. అంటే టైం సినిమా అనుకున్నప్పటి నుంచి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్లోర్స్కి తీసుకెళ్లే వరకే మాకు చాలా టైం పట్టింది. సో అందుకే ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ చేశాను అని చెప్పొచ్చు, బట్ స్టార్ట్ అయిందంటే ఆలోచన, ఒక డిస్కషనా, లేకపోతే యాక్చువల్ షూటింగ్, యాక్చువల్ ఆర్టిస్ట్ని తీసుకుని షూటింగ్. సో అందుకే చాలా కాలం పట్టిందని అంటున్నారు. కానీ అంటే మీ బడ్జెట్ బాగా ఓవర్ ది బోర్డ్ బాగా పెరిగిపోయింది అబ్సల్యూట్లీ కామెంట్ ఉన్నది. అంటేనండి అది టైం బట్టి చాలా అయిపోయి ఉంటుందేమో అనేది, టైం ఇంత టైం తీసుకుంది కదా అనేది. కానీ నేను పని చేసిన ఏమండి ఒకటి, నేను చాలా జాగ్రత్తగా సినిమా తీసుకున్నాను. ప్రొడక్షన్లో కాస్తో కూస్తో నసపెట్టో దాన్ని కేర్ఫుల్గా చూసో అందరితో నేను మాట్లాడి జాగ్రత్తగా తెచ్చుకుని జాగ్రత్తగా మాట్లాడుకుని రోజు 7:30కో 7 గంటలకో సెట్కి వెళ్ళి జాగ్రత్తగా చేసుకున్న సినిమా. సో పర్సెప్షన్ అండి, అంటే ఇంత అయింది అంత అయింది అనేది. కానీ దట్ వాజ్ నెవర్ ద కేస్. అనుకున్నదే అయింది. ఓకే, అనుకున్నదే అయింది, అనుకున్న దాంట్లో తీయగలిగాము. అండ్ దట్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఇది మారల్ విక్టరీయా మీకు ఫైనాన్షియల్ విక్టరీ? బోత్ అండి, బోత్ యాజ్ ఎమోషనల్ విక్టరీ, బికాజ్ ఒక సినిమా తీసాము, నమ్మిన సినిమా తీయగలిగాము, దాన్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళగలిగాము, దానికి ఒక అప్రిసియేషన్ ఉంది, దాన్ని హిట్ అన్నారు. ఈ రోజు టుడే ద కలెక్షన్స్ ఆర్ సేయింగ్ ఇట్స్ అ హిట్. సో ఐ ఫీల్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ విక్టరీ. వన్ సెకండ్ థింగ్ ఇస్ అన్నీ ఉండాలి. సినిమా అంటే అన్నీ కలవాలి కదా, అన్ని కలవాలి. అండ్ అన్నీ కలిసినాయి ఈ సినిమాకి. నేను ఈ మాట అడగడానికి ఒక కారణం ఉంది. చెప్పండి. మారల్ విక్టరీయా ఫైనాన్షియల్ విక్టరీ అని. మీరు ఈ సినిమాకి ఎస్ఎస్ క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారు అన్ని టైటిల్స్లో కనిపించాయి. కనిపించినప్పుడు అందరి ఎస్ఎస్ క్రియేషన్స్ యార్లగడ్డ సురేంద్ర గారు అనగానే వెంటనే ద మోస్ట్ సెలబ్రేటెడ్ ల్యాండ్ మార్క్ శివ గుర్తొస్తుంది. నాగార్జున అనగానే ఇంకో బోల్డ్ సినిమాలు గుర్తొస్తాయి. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే ఇంకా అది మహాసముద్రం. ఇన్ని ఉన్నాయి దీని వెనకాతల అని మీరు వాటికి ఎంత క్రెడిట్ ఇస్తారు? మీకు పర్సనల్గా మీరు ఎంత క్రెడిట్ తీసుకుంటారు ఈ సినిమా సక్సెస్లో? ఐఎమ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ దట్ బిగ్ ఇన్స్టిట్యూషన్. ఎస్, వెరీ స్మాల్ పార్ట్, బట్ దిస్ ఫిల్మ్ ఈజ్ మైన్. అలా అంటే నేను అందరూ దీని వెనక్కున్నారు అనేది కాదు, అందరికీ సమాధానం చెప్పాలి. లేదు, సమాధానం నాకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి. బట్ ఇది తీయగలిగిన శక్తి ఇచ్చింది కూడా ఆల్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ ఐ కమ్ ఫ్రమ్ ఇట్. సో దట్ ఐ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ, అంటే గ్రాటిట్యూడ్ అనేది వెరీ స్మాల్ వర్డ్. గ్రాటిట్యూడ్ ఇస్ వెరీ వెరీ స్మాల్ వర్డ్. అంటే మీరు నాది అంటే డెకాయిట్ ఇస్ మైన్, బట్ ఐ యామ్ ఆఫ్ దట్ ఎస్టాబ్లిష్మెంట్. దట్స్ ఆఫ్ కోర్స్. బట్ అవన్నీ ఉన్నా మీరు దాన్ని ఏమంటే మన వెనక్క పెద్దలు ఉన్నారు, అవన్నీ ఇట్స్ మారల్ స్ట్రెంగ్త్ అండి. మనకి ఒక ముందుకెళ్ళటానికి ఒక పుష్, అంతే. ఒక వెనక్కున్నారు, ఒక అంబ్రెలా ఉంది, వాన పడితే ఒక అంబ్రెలా ఉంటుంది అనే ఒక నమ్మకం. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన పని చేసుకుంటా పోవాలి కదా. అండ్ ఐ హ్యావ్ టు, దాంట్లో నేను పెరిగింది అన్నపూర్ణలో అండి. నాకు ఇప్పుడు ఈ సినిమా నేను చేయగలిగానంటే అక్కడ నేర్చుకున్నదంతా అక్కడి నుంచే వచ్చి కదా. మరి కదా, అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న రోజులకి, అంటే మీరు చిన్న పిల్లగా స్టూడియోలోకి వెళ్ళి ఏం జరుగుతున్నది అన్నీ అర్థం చేసుకుని కొంత మీకు అర్థమయ్యి స్టూడియో బాధ్యతలు పుచ్చుకున్న తర్వాత ఒక 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం పుచ్చుకున్న తర్వాత కూడా యూ ట్రావెల్డ్ విత్ ఆల్ ద ప్రొడక్షన్స్, యూ లెర్న్డ్ సో మచ్. అప్పటికి ఇప్పటికి ఏమైనా మ్యాచ్ అవుతున్నదండి? ఏమంటే ఆ ప్రాబ్లమ్స్ అవే ఎప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్. సున్నాలు మారుతాయేమో, జనాలు మారుతారేమో, కానీ ఎప్పుడు అవే ప్రాబ్లమ్స్. ఎప్పుడు మాకు ఒక ఛాలెంజ్ ఉండేది.
ఎప్పుడు పైరసీ అన్నారు, ఇంకోటి అన్నారు, ఓటీటీ అంటారు, ఇంకేదో అంటారు, యునో ఫర్ థియేట్రికల్ ఐమ్ సేయింగ్. Yes. బట్ ఛాలెంజెస్ ఎప్పుడు మారలేదు. అది ఏంటంటే ఏ రూపంలో వచ్చినాయో అవి మారుతున్నాయి. వాటిని నావిగేట్ చేసుకోవటంలో మనం ఎనీ ప్రొడ్యూసర్ హ్యాస్ టు డూ దట్. ఈ సినిమా వరకు మీకు చెప్పాలంటే వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ అండి? వాట్ ఈస్ బెస్ట్ ఛాలెంజ్ అండ్ వాట్ ఈస్ ది వరస్ట్ ఛాలెంజ్? అండ్ ద బెస్ట్ ఛాలెంజ్ వాజ్ ఒక డ్రామా, ఒక ఎమోషనల్ కోర్తో ఉన్న ఒక సినిమా, దాన్ని తీయాలి. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, ద బెస్ట్ ఛాలెంజ్. వర్స్ట్ ఛాలెంజ్గా అనను కానీ రోజు మనం ప్రొడక్షన్లోకి దిగితే రోజు ఏదో ఛాలెంజెస్ ఉంటాయి. అవి ఏంటంటే మైక్రోస్ అండి, మైక్రో. ఒక రోజు ఒక లొకేషన్ దొరకదు, ఇంకో డేట్ దొరకదు, చిన్న చిన్న రోజు ఉంటాయి. ఆ రోజుకి అవి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ లా కనపడతాయి. కానీ మనం జూమ్ బ్యాక్ చేసి చూసి ఆ సినిమాని చూస్తే అవన్నీ అసలు మైన్యూట్, మ్యాక్రోలో మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ఆ సినిమాని మనం తీయగలిగామా, మనం అనుకున్నట్టు తీయగలిగామా. మీకు అంటే సినిమా మొత్తం ప్యాకేజింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఫీల్స్ గుడ్ అనుకోండి, బాగా వచ్చింది అవుట్పుట్, మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, యాక్షన్స్ బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్ అన్నీ, దట్స్ ఆల్ గుడ్. కానీ మీరు ఏ బ్లాక్ని ఓవర్కమ్ అవడానికి సినిమా ప్రొడక్షన్లో ఇది పెద్ద స్టంబ్లింగ్ బ్లాక్లో లేదండి. రోజు ఉన్న మైక్రో ప్రాబ్లమ్స్ తప్పనిచ్చి ఒక సినిమా తీయాలని దిగినాక అవి తప్పవు. లక్కీలీ వెరీ గుడ్ స్టార్ కాస్ట్ కేమ్ ఇన్ టు ద ఫిల్మ్. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ బాగా కొలాబరేట్ చేశారు, బాగా కొలాబరేట్ చేశారు. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ గారు అంటారా, ఏం కావాలి నీకు, ఎలా చేద్దాం, ఎప్పుడు రమ్మంటావు, యూనో. అండ్ సో మెనీ పీపుల్ హూ జస్ట్ వెరీ వెరీ కైండ్. అంటే మీరు అభిమానం కొంత, సుప్రియ గారు అంటే కొంత అభిమానం, కొంత భయం లేదండి. అవన్నీ పనికిరావండి, అవన్నీ పనికిరావు. నేను అనుకోవటం, ఒక ఆర్టిస్ట్కి ఆ సినిమా వాళ్ళ రోల్ తప్పనిచ్చి మిగతా అన్నీ ఆర్ పక్కన ఇష్యూస్. వాళ్ళకి ఆ సినిమా మీద నమ్మకం ఉంటే వాళ్ళు ఏదైనా చేస్తారండి, ఆల్వేస్. ఎందుకంటే వాళ్ళ పేరు దాంతో ముడిపడి ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ దాంతో ముడిపడి ఉంటుంది, వాళ్ళ సక్సెస్ దాంతో ముడిపడి ఉంటుంది. సో దాట్ ఈస్ ఆల్వేస్ ద కింగ్. అదే మొక్కుబడిలా చేసి వెళ్ళిపోతారు. అది తెలుసు. అది సినిమాకి అవసరం లేదండి. కావాలంటే మన ఫేవర్ వేరే విధంగా చేసుకోవచ్చు. అంటే ఈ సినిమాలోని ప్రతి సినిమాకి కొన్ని చేద్దాం అనుకున్నవి చేయగలుగుతారండి. ఇది చేద్దాం అనుకున్నది కొన్ని ఫర్ రీజన్స్ చేయలేకపోతారు. సినిమా హిట్ అవ్వచ్చు, బాగా డబ్బులు కలెక్ట్ చేయొచ్చు అని. బట్ ఎక్కడో ఇది మనం చేయలేపాం, చేద్దాం అనుకుని కూడా అన్నది ఏదైనా ఉందా డెకైట్లో? లేదండి. ఇంకొంచెం టైం ఉంటే బాగుండని అనిపించింది అంతే. ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు ఇంకా ఫినిష్ చేసుకోవటానికి. బట్ ఎవరో అన్నారనమాట, ద ఫిల్మ్ ఇస్ నెవర్, ద మేకర్స్ నెవర్ కంప్లీట్ ద ఫిల్మ్ గెట్స్ టేకెన్ అవే ఫ్రమ్ దెమ్ అని ఎవరో అన్నారు. సో అది ఆ రిఫైన్మెంట్ లో ఇంకా ఏదైనా టైం దొరుకుతుందేమో అనేది ఒక చిన్న అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకి, ఇక్కడ కొంచెం ఇంకా టైం దొరికేది అక్కడ, లేకపోతే నథింగ్. అంటే ఎడిటింగ్ పార్ట్ లో తీసేసిన డ్యూరేషన్ ఏదైనా ఉందా? నాట్ మచ్. వి షార్ట్ టు ద స్టోరీ. అక్కడ ఆ స్టోరీలో కొన్ని 2 లైన్లు ఎక్కువ అన్నామా, అది మనం ఎడిట్ లో చూసుకున్నామా తప్పనిచ్చి వి షార్ట్ టు ద స్టోరీ అంతే. సో దాని మీద మళ్ళీ పెట్టిన ఖర్చు ఎడిటింగ్ లో పోయి అలాగేం జరగలేదు. ఓకే, లెంగ్త్ కోసం కొన్ని ఉంటాయి కానీ నథింగ్ మోర్. అంటే ఇందాక మిమ్మల్ని అడిగిన ఛాలెంజ్లు ఏంటన్న దాంట్లో మొన్న నాగవంశీ గారు స్టేజ్ మీద ఫన్నీగా మాట్లాడారు, కానీ ఆయన ఎక్కడో ఆయనలోని ఒక ఆవేదన. లేదండి, అసలు నాగవంశీ గారు ఇస్ రైట్. ఎందుకంటే నేను చాలా కాలం అయింది సినిమా తీసి, యూనో సినిమా సెట్ మీద రోజు అంటే యాక్టివ్ ప్రొడక్షన్ లో ఉండి కొంచెం టైం అయింది ఇప్పుడు. సో మేమందరం కలుసుకున్నప్పుడు ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని అంటూ ఉంటాను. ఒకసారి దిగినాక మనకు కూడా తెలుస్తుంది కదా, అంటాం తేలిక. సో దాని మీద నా మీద మీరేమో ఎక్కువ రోజులు తీస్తారు అని అంటారు మేడం. లేదండి, నాకు యాక్చువల్లీ ఎక్కువ రోజులకి సినిమాకి, ఆ సినిమాకి ఇవన్నీ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క
రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు మనం వెళ్ళి ఒక పెద్ద స్కేల్ సినిమాకి దాని ఛాలెంజెస్ దానికి ఉంటాయి, దానికి పెట్టాల్సినవి ఉంటాయి. అవి మనం విని ఇంకొక సినిమా తీస్తున్నప్పుడు అవి బెంచ్ మార్కులు, అది వాళ్ళు 200 రోజులు తీశారు కదా, నేను 150 తీశాను కదా అని అనుకోవటం కరెక్ట్ కాదు. సో ఈచ్ ఫిల్మ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ థింగ్. చాలా మంది 40 రోజుల్లో సినిమా తీస్తారు, 30 రోజుల్లో సినిమా తీస్తారు, హిట్లైనవి ఉంటాయి. అవునండి. అలా అని చెప్పి డేస్ ఏమంటే వెనక్కున్న ఎఫర్ట్ డస్ నాట్ మ్యాటర్ టు ది ఆడియన్స్. మేము చాలా కష్టపడి ఉండొచ్చు, నేను చాలా కష్టపడ్డానని చెప్పి సినిమా చూడటానికి రారు. ద ఫిల్మ్ హ్యాస్ టు బి గుడ్. ఫిల్మ్ ఇంప్రెస్ చేయాలి తప్పితే మీరు ఇంప్రెస్ చేయలేరు. మేము ఇన్నాళ్ళు కష్టపడ్డామని చూడండి అంటే ఎవరు చూస్తారు? మన జాబే అది కదండి, మనం ఎంటర్టైన్ చేయాలి. ఎస్ అంటే ఈ సినిమాకి సంబంధించినంత వరకు కాకపోయినా బట్ ఈ ప్రొడక్షన్స్లో హీరోలు వాళ్ళ తాలూకా ప్లానింగు, డైరెక్టర్ తాలూకా వడికాల్ యాటిట్యూడ్స్ ఏవో రకరకాలు వింటుంటాం మేము జర్నలిస్టులుగా బయట ప్రొడక్షన్స్లో. వాటి వల్ల ప్రొడ్యూసర్కి చాలా ఒక రకంగా వర్చువల్ డ్యామేజ్ జరుగుతోంది. సార్ ఐ డోంట్ అగ్రీ విత్ దాట్, బికాజ్ ఎందుకంటే అందరికీ అన్నీ తెలిసే దిగుతాం. నాకు అడ్వాంటేజ్ లేకపోతే నేను దిగను, వాళ్ళకి అడ్వాంటేజ్ లేకపోతే వాళ్ళ సినిమా చేయరు. ఇట్ ఈస్ అది మనెవరు మనని గన్ను పెట్టి నువ్వు సినిమా తీయని అనట్లేదు కదా. మనం వెళ్ళి సినిమా ఎందుకు తీస్తున్నాము? అది ఎవరి అడ్వాంటేజ్. ఇప్పుడు నా అడ్వాంటేజ్, నేను ఎందుకు ఈ సినిమా తీసాను, నాకు ఐ వాంటెడ్ టు మేక్ ది స్టోరీ, కసితో ఈ సినిమా తీయాలి. బట్ వేర్ ది అడ్వాంటేజ్ ఈస్ బీయింగ్ నెగ్లెక్టెడ్. ప్రొడ్యూసర్ ఫైనల్గా వచ్చేసరికి మీరు అన్నట్టుగా వాళ్ళే పరిగెడతారు, ఇంకేదైనా చేయండి అని అనొచ్చు. అది వాళ్ళ పర్స్పెక్టివ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.